ఆనందంగా ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ నాన్న ఆశీస్సులతో శ్రీ ప్రభా ఛానల్కు స్వాగతం అండి. మేము బాగుండాలని, మీరు అంతకన్నా బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈరోజు వీడియో ప్రారంభించుకున్నామండి. అయితే మనం వచ్చేసి గుంటూరు అండి, అరెండల్పేట ఫస్ట్ లైన్ అనమాట. రైల్వే మహల్ ఎదురుగానే ఉంటుంది శ్రీ దుర్గా టిఫిన్స్ అనమాట అండి. ఓకేనా, ఇక్కడ ఏరియా మొత్తం ఫిదానేనమాట. మంచి స్మెల్, మంచి సువాసనతోటి వెదజల్లుతూ కస్టమర్లకి కష్టంతో ఇష్టంగా ఇస్తున్నారనమాట. భార్యాభర్తలు ఇద్దరు మెయింటైన్ చేసుకుంటున్నారండి. చాలా చాలా రకాలు వెరైటీలు ఉన్నాయన్నమాట వీరి దగ్గర. అలాగే క్వాలిటీ ఏంటో, అలాగే రేట్స్ ఎలా ఉంటాయో మొత్తం కూడా మనం కనుక్కుందాము. ఇంకెందుకు మరి ఆలస్యం, త్వరగా వెళ్ళి తెలుసుకుందాము రండి. మీ దుర్గా టిఫిన్స్లో ఏమేమి టిఫిన్స్ ఉంటాయండి? మీ యొక్క ప్రత్యేకతలు ఏంటి? ఏమేమి తయారు చేస్తారు? ఏమేమి పదార్థాలు తయారు చేస్తారు? మైసూర్ బజ్జీ, పూరి, ఉప్మాటు, ఎక్కట్టు అన్నీ ఉంటాయి. ఓకే, మరి క్వాలిటీ ఎలా ఉంటుందండి? పిండ్లు అయ్యి మీరు ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఓనే తయారు చేసుకుంటారు? మీరు భార్య భర్తలు ఇద్దరు మెయింటైన్ చేసుకుంటున్నారు. అలాగే రేట్స్ ఎలా ఉంటాయండి? రీజనబుల్ రేట్స్. ఓకే, ఆయిల్ ఏది వాడతారు? శనగలు వాడతారు. ఓకే, బాగా క్రౌడ్గా ఉన్నారంటే బాగా ఏరియా అంతా కూడా. మరి ఉదయం ఎన్నింటి నుంచి స్టార్ట్, ఎన్నింటి వరకు ఉంటుందండి? ఎందుకంటే రైల్వే స్టేషన్ ప్రక్కన తెల్లారు ఉదయాన్నే టిఫిన్స్కి వస్తారని చెప్పేసి సాయంత్రం ఉంటుందండి. ఉదయం పూట వరకు ఉంటుంది. సండే రోజు ఉంటుందా? సండే ఉంటుంది. మరి ఏదన్నా ఆర్డర్స్ ఏమన్నా ఫంక్షన్స్ క్యాటరింగ్ కూడా ఇస్తారు, అవైలబుల్గా ఉన్నది. ఇక్కడ భార్య భర్తలు ఇద్దరు మెయింటైన్ చేసుకుంటారు. ఏం పేరమ్మా నీ పేరు? రాంబాబు. దుర్గా. ఓకే ఓకే, ఇద్దరు కష్టపడుతున్నారనమాట. కష్టపడుతూ ఇష్టంతో కస్టమర్లకు అందిస్తున్నారు. చాలా ప్రౌడ్గా ఉన్నారు. మనం పదార్థాల దగ్గరికి వెళ్ళిపోదాం. అవి పునుగమ్మా? పునుగు. ఓకే, ఇదేమో పునుగులండి. సైజులు చాలా పెద్ద పెద్ద సైజులు. కస్టమర్లకి ఎప్పుడప్పుడు వేడి అందిస్తారు. ఇవేమో మైసూర్ బజ్జీనండి, చూసారా? ఇదేమో గారె అనమాట, పెద్ద పెద్ద సైజులు. అలాగే ఇది పల్లి చట్నీ అమ్మా? పల్లి చట్నీ, పల్లి కొబ్బరి. ఓకే, పల్లి కొబ్బరి చట్నీ. ఇది ప్యాకేజీకి ఇట్లా కట్ పెట్టేసుకున్నారు. ఇది అబ్బో, సాంబార్ కూడా ఉన్నాయా? ఓకే, సాంబార్ కూడా ఉన్నాయి. ఇదేమో ఆలూ కర్రీనండి, చక్కగా కొత్తగా రుచిగా ఉంది. ఇదేం చట్నీ అమ్మా? టమాటా చట్నీ. ఇది ఓకే, నల్లగారపొడి అండి, మాడుగారు అనమాట. ఇవి ఇడ్లీని అనమాట అండి. ఇడ్లీ ఎప్పటికప్పుడు వేడి అందిస్తారు, అయిపోయి తయారు చేస్తారు. ఇదిగోండి, ఇక్కడ పార్సిల్స్ అవి కడుతున్నారు. అరిటాకు మెయింటైన్ చేస్తున్నారు. ఇక పూరి ఇక్కడ ఉన్నాయి. ఈ కౌంటర్ ఇలా ఉంటుంది అనమాట. ఓకే, భార్య భర్తలు ఇద్దరు. ఏం పేరమ్మా నీ పేరు? కుమారి. ఓకే, రాంబాబు, కుమారి ఇద్దరు కూడా కష్టపడుతూ కస్టమర్లకు ఇష్టంగా అందిస్తున్నారు. వర్కర్స్ ఏమన్నా పెట్టుకున్నారమ్మా? పని ఏమన్నా పెట్టుకున్నారు. కడగటానికి, శుభ్రం చేయటానికి ఉండాలి కదా. ఓకే, పార్సిల్స్ రేట్స్ కూడా రీజనబుల్ రేట్స్. పరిశుభ్రంగా తయారు చేస్తారు, క్వాలిటీ మెయింటైన్ చేస్తారు. ప్రతి వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి. ఓకేనా? వచ్చేవాళ్ళు మాత్రం మానరు. ఒకసారి వస్తే రుచి చూస్తే వదిలిపెట్టరు మీ దగ్గరికి. ఓకేనమ్మా. పచ్చిమిర్చి, అలాగే అల్లం తరుగు, క్యారెట్, ఉల్లిపాయలు తరిగి చక్కగా పెట్టుకున్నారు. క్వాలిటీకి రాజీ పడే పనే లేదండి. అలాగే శుభ్రంగా ఉంటారు, పరిశుభ్రంగా తయారు చేస్తున్నారు. రేట్స్ రీజనబుల్ రేట్స్ అండి. మనకు ఆ మూడు ప్రత్యేకతలే కదా. ఇదిగోండి, ఇక్కడ గారెలు చేస్తున్నారు. దగ్గర గారెలు అయ్యా? ఓకే, గొప్పలు ఆడుతున్నాయి. ఏమేమి కలుపుతారమ్మా? మినప్పిండి, ఓన్లీ మినప్పిండి. క్యారెట్ కూడా వేసినట్టున్నారు.
అల్లము, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ, కొత్తిమీర అన్నీ వేసేస్తారు. గుమ్మగుమ్మలాడుతున్నాయండి. ఇవ్వండి, సైజులు కూడా పెద్ద పెద్ద సైజులు, క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు. పరిశుభ్రంగా తయారు చేస్తున్నారు. చూసారా? రెండోసారి వేస్తారా మళ్ళీ? ఇవ్వండి, చేతులతోటే చక్కగా సైజులు పెద్ద పెద్ద సైజులు, రాజీ పడే పనే లేదు. అలా అని ఇలా వేస్తున్నారనమాట. గుమ్మగుమ్మలాడే గారెలు రెడీ అవుతున్నాయి. ఎప్పటికప్పుడు ఆయిల్ వేరుశనగ నూనె కూడా వాడతారటండి. ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్, వేరుశనగ నూనె కూడా యూజ్ చేస్తారంట. ప్రతి వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి. రైల్ మహల్ ప్రక్కనే అరండల్పేట ఫస్ట్ లైన్ అనమాట. శ్రీ దుర్గా టిఫిన్స్ అనమాట అండి. గుమ్మగుమ్మలాడే గారెలు రెడీ అవుతున్నాయి. తింటే గారెలు తినాలి, వింటే మహాభారతం తినాలి. ప్రతి వీడియోలో మీతో చెప్తున్నాను. ఇంకా సైజులు పెద్ద పెద్ద సైజులతోటి మన ఇంట్లో తయారు చేసుకున్నట్లుగానే ఉన్నాయండి. రోటి గారెలు రోట్లో తయారు చేసుకున్నట్లుగానే ఉండి మళ్ళీ రెండోసారి వేస్తారు. రెండోసారి కూడా వేసేసారు. ఇక ఇప్పుడు మొత్తం కూడా చక్కగా డీప్ ఫ్రై అవుతాయి అన్నమాట. గారెలు, గుమగుమలాడే గారెలు రెడీ అవుతాయి. ఏం దోశ అండి? రాగి దోశ. ఓకే ఓకే, రాగి దోశ కూడా. ఇంకా ఏమేమి దోశలు ఉన్నాయండి? ఇంకా ప్లెయిన్ దోశ, ఉప్మా దోశలు అన్నీ ఉన్నాయి. అయితే పెసర దోశ. ఇదిగోండి రాగి పిండి అనమాట. చూసారా? రాగి పిండి, ఇది పెసర పిండి అనమాట. చక్కగా అదిగోండి ఉప్మా తయారు చేసి పెట్టుకున్నారు. ఇదిగో రాగి దోశ కలర్ఫుల్గా ఉంది. చూసారా? అదే ప్లెయిన్ మినప దోశ వేస్తున్నారు. ఇదేమో అమ్మాయి గార్ల దగ్గర ఉన్నదండి. అలాగే ఎగ్స్ డబల్ అంటే సింగిల్ ఎంత? సింగిల్ 30, డబల్ 50. సైజులు కూడా పెద్ద పెద్ద సైజులు అండి. క్వాలిటీ బాగుంటుంది, పరిశుభ్రంగా తయారు చేస్తున్నారు. రేట్స్ అవి రీజనబుల్ అనమాట. సైజులు కూడా పెద్ద పెద్ద సైజులతోటి గుమగుమలాడిపోతుంది. ఓను మ్యానుఫ్యాక్చరింగ్ నల్లగార పొడి అనమాట. చక్కగా అలా చల్లుతున్నారు. మంచి ఫ్లేవర్ వస్తుంది, మంచి సువాసన వస్తుంది అనమాట. క్యారెట్, అలాగే ఉల్లిపాయ, లైట్గా పచ్చిమిరపకాయలు తరిగి పెట్టేసేసారు. కింద గ్యాస్ తగ్గి సిమ్లో పెట్టి. దోశ రెడీ అయిపోయింది. చక్కగా తీసే పెద్ద అంతది. సైడ్ కూడా కాలాలి. గారెలు రెడీ అయిపోయాయి. తీస్తున్నారు గుమగుమలాడే గారెలు. ప్రతి వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి. సైజులు పెద్ద పెద్ద సైజులు మన ఇంట్లో తయారు చేసుకున్నట్లుగానే ఉన్నాయండి. వేరుశనగ నూనె కూడా వాడుతున్నారు, సన్ఫ్లవర్ నూనె. ఏ పదార్థాలకి ఏ నూనె వాడాలో ఆ నూనె వాడుతున్నారు. మంచి రుచులు అనమాట, మంచి కమ్మదనం వస్తుంది. మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు. సైజులు పెద్ద పెద్ద సైజు. సూపర్ అన్నమాట. ఇలా స్టీల్ ప్లేట్ పెట్టారు. చక్కగా ఇలా అరిటాకు పెట్టారు. పల్లీ చట్నీ, కొంచెం కొబ్బరి కూడా ఉందండి. ఇదిగోండి టమాటా చట్నీ, సాంబార్ ఇచ్చారు. పునుగు, ఇడ్లీ, గారె. టేస్ట్ చేసి ఎలా ఉన్నాయో చెప్పండి. సైజులు కూడా పెద్ద పెద్ద సైజులు, రాజీ పడే పనే లేదు. సూపరే సూపర్.
సాంబార్ ఇడ్లీ మీకు ఇష్టం, చట్నీ అద్దుతున్నాం ముందు కొంచెం టేస్ట్. తర్వాత సాంబారులో మిళితం చేసి ఇడ్లీ ముక్కని అలా వేసి ముంచుకొని స్పూన్ తీసుకొని అప్పుడు కంప్లీట్గా ముక్కకి పట్టేసి సాంబార్ చక్కగా లాగేసి జురుకోవటం అయితే. ఓకే, ఎలా ఉంది? బాగుందా? ఓకే. పునుగు చట్నీ బాగుందండి, టమాటా చట్నీ కానీ పల్లి చట్నీ కానీ. గారె ఎలా ఉంది? అదుర్సా గారె బాగుందా? సైజులు పెద్ద పెద్ద సైజులు, పెద్ద సైజు అండి, సరసరా కాకుండా కూడా వేడి వేడి పెట్టారు, ఇప్పుడే తీశారు చేశారు, ఇచ్చాం కదా. బాగున్నాయండి, లోపల కూడా మొత్తం ఉడికిపోయి కరకరాడుతుందండి. తర్వాత పునుగు కూడా క్రంచిగా కరకరలాడుతుంది, సైజులతో పెద్ద పెద్ద సైజులు. కళ్ళకి కన్నుల పండుగగా ఉన్నదండి, కన్నుల విందు చేయటమేనమాట. ఇక్కడ అంత రైల్వే ఎంప్లాయీస్ కాబట్టి అండి క్వాలిటీ బాగా మెయింటైన్ చేస్తున్నారు. రేట్ మామూలుగా న్యూగా కొత్తగా రీసెంట్గా పెట్టారండి టిఫిన్ సెంటర్. భార్య భర్తలు ఇద్దరు మెయింటైన్ చేసుకుంటున్నారు, కష్టపడుతున్నారు బాగా. బాగుంది, కూడా బాగుంది, బాగా ఉడికిపోయి మూడు కూడా బాగున్నాయా? టేస్ట్ అదుర్సు, రాజీ పడే పనే లేదు. ఓకే, ఎంజాయ్ చేయండి. క్వాలిటీ బాగుంది అనుకోండి, కస్టమర్స్ అందరూ వస్తారు, ఎంప్లాయీస్ అందరూ వస్తారు. పైపెచ్చు సైజులు పెద్ద, పరిశుభ్రంగా కూడా తయారు చేస్తున్నారు, మంచి నీట్గా తయారు చేస్తున్నారు. పదార్థాలు కూడా క్యారెట్, వేరుశెనగ నూనె అన్నీ చక్కగా పెట్టేస్తారు. రేట్స్ రీజనబుల్ రేట్స్ తోటి సూపర్ వేస్తారు. ఎంజాయ్ చేయండి. ఇక్కడ టిఫిన్స్ శ్రీ దుర్గా టిఫిన్స్ లో టిఫిన్ బాగుందా? ఏం తింటున్నారండి? వడ తింటున్నారు. ఓకే, సాంబారు, 2 చట్నీలు బాగా ఇస్తున్నారు. ఓకే, డైలీ వస్తారా? ఓకే ఓకే, బాగా రేట్స్ కూడా రీజనబుల్ రేట్స్ అండి, క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు, పరిశుభ్రంగా తయారు చేస్తున్నారు. సైజులు కూడా చాలా పెద్ద పెద్ద సైజులు అండి. అవును, క్వాలిటీ బాగుంది. అవును, పచ్చళ్ళు కూడా బాగున్నాయి, చట్నీలు. థ్యాంక్స్ అండి. అవును అవునండి, అవును. మనం ఎక్కడ బాగుంటే అక్కడికి వచ్చేస్తాం కదండి వెతుక్కొని టిఫిన్స్కి. అవునండి, థ్యాంక్స్ అండి, ఎంజాయ్ చేయండి. చక్కగా స్టీల్ ప్లేట్, పెద్ద ప్లేట్ ఇచ్చారు. అలాగే ఇడ్లీ పెద్ద సైజు అన్నమాట, మంచి ఫ్లేవర్ వస్తుంది, పునుగులాడుతూ. అలాగే సైజులు కూడా పెద్ద పెద్ద సైజులు. పునుగు చూసారు ఎంత సైజు ఉందో, నా సైజు ఉంది. వడ కూడా అంతే, నా సైజు ఉంది. 2 చట్నీలు, కొబ్బరి చట్నీ, అలాగే ఇది టమాటా చట్నీ, అలాగే సాంబార్ ఇచ్చారు. అన్ని క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు. క్యారెట్తో సహా వేరుశెనగలు యూజ్ చేస్తున్నారు. ఇదిగోండి, కొంచెం అయితే తీసి నేను ప్రక్కన పెట్టేసేస్తాను కదా, సూక్ష్మజీవులు కానీ ఒకటి తినేస్తాయి. ముందు ఇడ్లీ టేస్ట్ చేద్దాం. కొంచెం చట్నీ ఏమిటోటి, కొత్తిమీర ఎక్కడైనా సరే కొత్తిమీర బ్రహ్మాండంగా వేస్తున్నారు. అలాగే చట్నీలు 2 కూడా అదురుస్తున్నమాట, వంక పెట్టే పనే లేదండి, సూపర్ సూపర్. కొంచెం ఇదిగోండి సాంబార్లో అలా ముంచుకొని డిప్ చేసేసి ఇలా తింటుంటే ఆ టేస్టే వేరే. అద్భుతం. ఉదయాన్నే 4 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఉంటుంది. ఎందుకంటే ప్రక్కనే రైల్వే స్టేషన్ కదండి, కస్టమర్స్ ప్రయాణికులు వస్తూ ఉంటారు కదా. ఇదిగోండి పునుగు చూసారా, ఇలా పైన అదే తోలే వచ్చేసి ఎంత మందానం ఉంది, పైపెచ్చు మళ్ళీ కరకరలాడుతుంది. అలా కరకరలాడుతుంటే పునుగు బాగుంటుంది టేస్ట్గా. మనం ఇంట్లో తయారు చేసుకున్నట్టుగానే ఉన్నాయండి, హోమ్ మేడ్ అన్నమాట. గారె కూడా అమ్ముతాయి.
క్యారెట్ కూడా వేశారు. క్యారెట్, పుదీనా, కొత్తిమీర, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, అల్లం తోటి అదుర్స్ అన్నమాట. సూపర్ అండి. మాటలు రావటం తిందామనిపిస్తుంది. పునుగులు కానీ, గారి కానీ, ఇడ్లీ కానీ సైజులు పెద్దవి, అలాగే రుచి బహురుచి, కమ్మగా ఉన్నాయి. చట్నీలు బాగున్నాయి, సాంబారు బాగుంది, పెట్టే విధానం బాగుంది. అన్నీ కూడా 100% మార్కులు ఇచ్చారన్నమాట. భార్య భర్తలు ఇద్దరు కష్టపడుతున్నారు. రైల్వే మహల్ ప్రక్కనే ఉంటుందన్నమాట. అరెండల్పేట ఫస్ట్ లైన్ అనమాట అండి. శ్రీ దుర్గా టిఫిన్స్ అనమాట. రీసెంట్గా పెట్టారు. భార్య భర్తలు ఇద్దరు మెయింటైన్ చేస్తున్నారు. ప్రతి వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి. క్వాలిటీ ఉంది, పరిశుభ్రం ఉంది, రేట్స్ తక్కువ, సైజులు పెద్దవి. సూపర్ తినేస్తాం ఇక. రాగి దోశ చూసారా? రాగి దోశ గుమగుమలాడుతుంది. మంచిగా ఉల్లిపాయలు అవి దట్టంగా, క్యారెట్ అన్నీ వేశారు, పచ్చిమిరకాయలతో సహా. ఏదైనా సరే రేట్స్కి తక్కువ అండి. క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు. సైజులు పెద్దది, పరిశుభ్రంగా తయారు చేస్తున్నారండి. అమృతమే, ప్రతి పదార్థం కూడా అమృతాన్ని చిందిస్తున్నారు భార్య భర్తలు ఇద్దరు కూడా కస్టమర్లకి. బ్రహ్మాండం ఉంటుంది. రాగి దోశ సాంబార్లో మంచిదండి. అవును, ఆరోగ్యానికి చాలా మంచిది. లోపల ఉల్లిపాయలు, క్యారెట్, అవును, అల్లం అనేది ఒకటి బ్రహ్మాండంగా ఉంటుంది. అవును. తింటానే కొద్దీ తినాలనిపిస్తుంది. మంచి ఆరోగ్యకరమైన ఫుడ్ అండి. అన్ని దోశలు, అన్ని రకాల దోశలు ఉన్నాయి వీళ్ళ దగ్గర. నెల్లూరు నెయ్యి కారం దోశ, ఉప్మా దోశ, ఎగ్ దోశ, అలాగే రాగి దోశ, పెసర దోశ, చాలా వెరైటీలు ఉన్నాయండి. చాలా రకాలుగా ఉన్నాయి. పెద్ద పెద్ద సైజులేనమాట. ఇక పునుగు కానీ మైసూర్ క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు. రేట్స్ తక్కువ, పరిశుభ్రంగా తయారు చేస్తున్నారు భార్య భర్తలు ఇద్దరు. అమృతానేనండి. ప్రతి వాళ్ళు రైల్వే స్టేషన్కి ఇటు వచ్చినప్పుడు తప్పకుండా ఇక్కడ తినేసేసి వెళ్ళండి. కడుపు నిండిపోద్ది అనమాట. ఓకే, ఎంజాయ్ చేయండి. ఇదిగోండి పెసర దోశ చూసారా? అచ్చగా ఎట్లా ఉన్నాయో, మంచి క్వాలిటీ. ఇంకా అల్లము, తరుగు, పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు, ఆయిల్ తక్కువ అనమాట. వేరుశనగ నూనె కూడా వాడుతున్నారు. ఇదిగోండి అలా ఇలా చక్కగా ఇలా అనుకొని వేరే రవ్వలో అమృతం. ఏదైనా పిండి అనేది పర్ఫెక్ట్గా, క్వాలిటీగా, నిండుదనం 100% ప్యూర్ అయితేనండి ఆ రుచి చెప్పే పని లేదు. మనం అనవసరం మనం చెప్పే మాటలు ఉండవు, అంత బాగుంటాయి. స్టోర్ బియ్యం ఎక్కువ పోసి పిండిలో తక్కువ వేసేస్తే ఆ టేస్ట్ వేరు, ఆ రుచి వేరు. మనం వెంటనే కనిపెట్టేసేస్తాం. పాలల్లో నీళ్ళు పోసియా, నీళ్ళ పాల, చిక్కటి పాల అని ఎలా తెలుసుకుంటాము, తినేటప్పుడు పదార్థం కూడా అలా తెలిసిపోతుంది. అర్థమైపోతుంది. ప్రతి వాళ్ళు తప్పకుండా వచ్చేసింది. 2 చట్నీలు, సాంబారు, సైజులు పెద్ద సైజులు. రాజీ పడే పనే లేదు క్వాలిటీకి. పుదీనా, కొత్తిమీర దిట్టంగా, క్యారెట్ తోటి అమృతమే. ఈ రైల్వే స్టేషన్కి వచ్చినప్పుడు రైల్ మహల్ పక్కనే ఉంటుంది. అరెండల్పేట ఫస్ట్ లైన్. ఇది దుర్గా టిఫిన్స్ అనమాట. రీజనబుల్ రేట్స్. ప్రతి వాళ్ళు తప్పకుండా ఒక్కసారి రుచి చూడండి, మీకే అర్థమవుతుంది. ఓకేనా? తప్పకుండా రండి. బాబు టిఫిన్స్ ఎలా ఉన్నాయమ్మా? శ్రీ దుర్గా టిఫిన్స్లో టిఫిను
బాగున్నాయా? ఏం తింటున్నావు నాన్న? దోశ తింటున్నావు. కర్రీస్ ఎలా ఉన్నాయా? కర్రీ నన్ను చట్నీలు ఎలా ఉన్నాయమ్మా? బాగున్నాయా? ఓకే ఓకే. డైలీ వస్తావు నాన్న? ఓకే. పెద్ద పెద్ద సైజులు క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు, రేట్స్ తక్కువ, పరిశుభ్రంగా తయారు చేస్తున్నారు. ఓకే ఓకే. థ్యాంక్స్ అమ్మా. ఎంజాయ్ చేయండి. కదండి, తిన్నాము, టేస్ట్ చేసాము. బహురుచుల సమ్మేళనం అనమాట. పెద్ద సైజులు అనమాట, పెద్ద సైజులు, బాహుబలి స్టైల్లో ఉన్నాయి అనమాట. అన్ని పెద్ద పెద్ద సైజులు, రుచులు కమ్మదనాలు అసలుకి ఆస్వాదించామంటే ఒక్కసారి వదిలిపెట్టమన్నమాట. అంత కమ్మగా రుచులు అద్భుతంగా ఉన్నాయి అనమాట. అమృతాన్ని తిండిస్తున్నారు భార్యాభర్తలు ఇద్దరు, కష్టపడుతున్నారు. ప్రతి వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి. గుంటూరు అనమాట, రైలు మహల్ ప్రక్కనే ఉంటుంది. శ్రీ దుర్గా టిఫిన్స్, అరండల్పేట ఫస్ట్ లైన్ అనమాట అండి. ఓకేనా? ప్రతి వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి. అంటే ఈ రోజుకి వీడియో అయితే ఇదేనండి. ఈ వీడియో మీకు నచ్చుతుందని భావిస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొకటి మళ్ళీ రేపటి వీడియోలో నేను మంచి